పాడి పంటలు ఛానల్ వీక్షిస్తున్న రైతు సోదరులకు నమస్కారం. ఈనాటి అభ్యుదయ రైతుల పరిచయ వేదిక కార్యక్రమానికి ఎన్టీఆర్ జిల్లా ఏకొండూరు మండలం పాత రేపూడి గ్రామానికి చెందిన అభ్యుదయ రైతు శ్రీ మలమంటి బెంజమిన్ గారు పాడి పంటల ఛానల్కి విచ్చేశారు. నమస్కారం అండి. నమస్కారం మేడం. వీరు తమకున్న విస్తీర్ణంలో ఏడాది పొడవునా భూమి పచ్చదనం కోసం వివిధ పంటలు సాగు చేస్తున్నారు. సాగు వివరాల గురించి ఛానల్ ద్వారా తెలియజేస్తారు. నమస్కారం అండి. నాకున్నటువంటి మాగాణి వరి పొలంలో నేను మొదటగా మార్చి నుంచి ఏప్రిల్, మే, జూన్ మొదటి వారం వరకే పిఎండిఎస్ అనేటువంటి 30 రకాల విత్తనాలని 10 రకాల జాతులు వేసుకోవడం జరుగుతుందండి. అది వచ్చిన 40-45 రోజుల తర్వాత దానిని కొంత భాగాన్ని గ్రీన్ మెన్యూర్గా పశువుల మేతగా ఇవ్వడం జరిగింది. వచ్చినటువంటి పచ్చ మేతని అలాగే మిగిలిపోయినటువంటి మోళ్ళని భూమిలో కలియదుని వేసి వరి నారు పోసుకోవడం జరుగుతుందండి. నారు కూడా 12 కేజీలు మాత్రం విత్తనాలని నేను నారుగా పోసుకునేటప్పుడు 1 సెంటు పొలంలో నేను విత్తనాలని బీజామృతంతో విత్తన శుద్ధి చేసి ఆ విత్తనాలను నాటే ముందుగా ఘనజీవామృతాన్ని భూమిలో వేసి నాటడం అనేది జరుగుతుందండి. వచ్చినటువంటి ఈ గ్రీన్ మెన్యూర్ అంటే ఈ పచ్చమేతనే పశువులకి వాడుకుంటాం. దానివల్ల నాకు ఒక 2,500 నుంచి 3,000 రూపాయల ఆదాయం ఆ పచ్చమేతగా గొర్రెల వాళ్ళు కానీ మేకల వాళ్ళు కానీ గేదెలు ఉన్న వాళ్ళు వాడుకుంటారు. దానివల్ల కొంత నాకు ఆదాయం వస్తుంది. తర్వాత దీన్ని వేయడం వల్ల పొలంలో నాకు కలుపు అనేది రాదు. ముఖ్యంగా భూమి అంతా కూడా స్పాంజి లాగా మారిపోద్ది. భూమి స్పాంజిగా మారినప్పుడు నీటి నిల్వ అనే సామర్థ్యం పెరుగుద్ది. అలాగే భూమిలో కూడా బయోమాస్ అనేది ఏడవద్ది. పైన 2 క్వింటాల గ్రీన్ మెన్యూడ్ వచ్చింది అనుకోండి, 2 టన్నులు వచ్చింది, సుమారు 2 టన్నులు వస్తే భూమిలో నాకు 4 టన్నుల జీవ వైవిధ్యం అనేది తిరిగింది. అదే బయోమాస్ అంటాం. భూమిలో రకరకాల మైక్రోబ్స్, సూక్ష్మజీవులు అన్నీ కూడా పెరిగి మంచి జీవ వైవిధ్యంగా తయారవుద్ది. కాబట్టి దీన్ని వేసుకున్నాను. దానితో పాటుగా దీన్ని అయిపోయిన తర్వాత జూన్ మొదటి వారం కానీ చివరి వారంలో కానీ ఆటోమేటిక్గా నర్సరీ నారు పోసుకుంటాం. ఈ నర్సరీ నారుమడి పోసేటప్పుడు మేము 40 నుంచి 50 కేజీలు ఘనజీవామృతాన్ని పొడి చేసి భూమిలో వేసి విత్తనాన్ని బీజామృతంతో విత్తన శుద్ధి చేసి భూమిలో నాటుకోవడం జరుగుద్దండి. ఇప్పుడు ఈ ఆర్డిఎస్ రబీ డ్రై షోయింగ్ అనేది అంటారు. 22 రకాల విత్తనాలని మేము ఖరీఫ్లో వరి కోసే 1 వారం ముందుగా భూమి తడిగా ఉన్నప్పుడు ఈ విత్తనాలన్నీ కూడా కలిపి భూమిలో చేతితో చల్లి బ్రాడ్కాస్టింగ్ అన్నది అలా చల్లి వేసి కోసే ముందుగా చల్లుతామండి. చల్లిన తర్వాత వచ్చి ఒక 40 రోజుల తర్వాత ఈ ఆర్డిఎస్ని మరలా భూమిలో పశువుల మేతగా కొంత వాడుకోవటం, అలాగే కొంత భూమిలో వేసుకోవడం వల్ల కలుపు రాదు. 365 రోజులు ఈ పిఎండిఎస్ అలాగే ఆర్డిఎస్ వల్ల భూమి పచ్చగా ఉంటుంది. భూమి పచ్చగా ఉంటే భూమికి మనం మల్చింగ్ వేస్తున్నాం కాబట్టి భూమి ఆరోగ్యంగా ఉంటుంది, భూమి వేడెక్కకుండా ఉంటుంది. భూమి కనుక వేడెక్కినట్టయితే భూమిలో సూక్ష్మజీవులన్నీ కూడా సరిపోయే పరిస్థితి ఉంది. అలాగే ఎర్త్వామ్స్, ఎర్రలు అంటాం, ఇలాగా భూమిలో ఉన్నటువంటి జీవజాతులన్నీ బ్రతికి ఉండి ఆరోగ్యంగా ఉంటాయి. అవి మనకు అంతా ఉపయోగపడతాయి. కాబట్టి ఇటు పిఎండిఎస్, ఆర్డిఎస్ 2 రకాలుగా మనం భూమిని కప్పి ఉంచుతాము. వర్షాభావ పరిస్థితుల్లో ఒకవేళ వర్షారారమైన భూముల్లో ఈ ఆర్డిఎస్ వేసుకున్నట్టయితే ఇదే ముందుకు కొనసాగింపుగా మేము మార్చి వరకు ఉంచుకుంటామండి. మార్చి నుంచి యథావిధిగా మళ్ళీ పిఎండిఎస్కి వెళ్ళిపోతాం. కాబట్టి మనకు భూమి ఎప్పుడు కూడా పచ్చని పంటలతో చొక్కా వేసినట్టుగా చక్కగా ఉంచుతాము. దీనివల్ల భూమి ఆరోగ్యంగా ఉంటుంది. ఆరోగ్యంగా ఉన్నప్పుడు మనకు ఆహారం కూడా మంచి ఆహారాన్ని ఇస్తుంది, ఆరోగ్యకరమైన పంట. ఈ భూమి నుంచి వచ్చేటువంటి ఆదాయం నాకు 2 రెట్లు అయితే దీని నుంచి వచ్చే పంట వల్ల మనం 10 రెట్లు ఆరోగ్యం వస్తుందండి. ఏడాది పొడవునా 365 రోజులు భూమి పచ్చదనం కోసం పిఎండిఎస్, ఆర్డిఎస్ పచ్చరొట్ట పైర్లు వలన కలిగే ప్రయోజనాల గురించి ఛానల్ ద్వారా చాలా చక్కగా తెలియజేశారు. ధన్యవాదములండి. ధన్యవాదాలు మేడం.